దయచేసి ఒక నిమిషం హోల్డ్ అవునండి. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు గతంలో ఏ పార్టీ చేయనంత మంచి నేను చేశాను రాష్ట్ర ప్రజలకి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు కానీ నా తర్వాత ఎవరైనా అని ఆయన అనుకుంటున్నారు. దీనికి సంబంధించి అదేవిధంగా 30 ఏళ్ళు ఉంటానని ఒక ఆశలో ఉన్నారు. కాకపోతే అనూహ్యంగా ఆ రిజల్ట్ అనేది రివర్స్ అయింది గత ఎన్నికల్లో. కానీ జగన్మోహన్ రెడ్డికి పొగడాల్సింది పోయి, శాలువాలు కప్పాల్సింది పోయి, సన్మానాలు చేయవలసింది పోయి, ఈ అవార్డో గివార్డో ఉంటే ఇవ్వాల్సింది పోయి, ఈ రాజీనామాలు ఏంటంటారు చెప్పండి? అంత బాగా చేసిన ఆయనకి. ప్రసాద్ గారు, ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా నమస్తే. నమస్తే అండి. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక గమనించగలిగితేనండి, రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి 2 ప్రభుత్వాలు చూసి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మళ్ళీ పట్టం కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆద్యంతం గమనిస్తే మొదటిసారి 40% ఓటు దగ్గర ఉన్న తెలుగుదేశంకి 23 స్థానాలు పరిమితం చేశారు. వైఎస్ఆర్సీపీకి 150 వచ్చింది. ఇవాళ 164 స్థానాలు వచ్చిన తెలుగుదేశం కూటమికి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కూడా 40% సస్టైన్ చేశారు ఓటు బ్యాంక్ అని. దీంట్లో 2014-19 మధ్యలో దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఇలాగే బుద్ధి లేపింది ఇవన్నీ మాట్లాడారు. పెద్దలు బాజీ గారు చెప్తూ కొన్ని విషయాలు బాగానే చెప్పారు. కానీ ఒక విషయం గ్రహించవలసింది ఏంటంటే, కాంగ్రెస్ నుంచి విసర్జిత బ్యాచ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చెట్టుగోడ బొట్టగోడలాగా తెలుగుదేశంలోనూ వైఎస్ఆర్సీపీలోనూ సురక్షిత జోన్లలో ఉన్నారు. ఓవరాల్ గా వాళ్ళకున్న ఒరిజినల్ ఎబిలిటీస్ ఏంటంటే పని చేయకపోవడం. ఈ పని చేయకపోవడం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ విజన్ ఉన్నది ఎప్పటికీ ఉండదు. ఎప్పటికప్పుడు ప్రజల యొక్క యాక్సెప్టెన్స్ ఒక జస్ట్ నీటి బొడగలాగానే ఉంటుంది. వీటిలన్నిటికీ చర్చ అనవసరమైన చర్చ కన్నా అసలు జరగబోయే పరిణామాలు ఎలా ఉన్నాయో గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీళ్ళిద్దరూ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్లే, నేను కూడా కాంగ్రెస్ గురించి బాగా తెలిసింది అని చెప్తున్నాను. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఎంటైర్ కాపు సామాజిక వర్గం వేరే పోలరైజేషన్ జరిగింది. ఆ రోజు కూడా తెలుగుదేశం నుంచి మొత్తం ఉన్న వాళ్ళందరూ అతిరథ మహారాజులు పెద్దోళ్ళందరూ తట్టపట్ట చదువుకుని ప్రజారాజ్యంలోనే జాయిన్ అయ్యారు. ఇప్పుడు అప్పుడు ఏమైందంటే రాజకీయ ఆరంగేట్రం చేసిన ప్రజారాజ్యంతో ర్యాలీ అయిన ఆ సామాజిక వర్గం రాజకీయాల్లో నిలదొక్కున్న తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జనసేన పట్లే ర్యాలీ అవుతున్నారు. మీరు గమనించుకోండి. ఈ అవంతి శ్రీనివాస్ కానీ ఆ గ్రంథి శ్రీనివాస్ కానీ అతి దగ్గరలో జనసేనలోనే జాయిన్ అవుతారు. అంటే ఇది రేపొద్దున జమిలీ ఎలక్షన్స్ కానీ దేనికైనా జరగబోయే పరిణామాల్లో, ఉదాహరణకి తెలుగుదేశంలో ప్రణాళిక తెగించి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని లోకేష్ గారిని ఏదైనా ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశం కనుక ఏమైనా ప్రస్ఫుటిస్తే ఆల్రెడీ ఒక అన్సర్టన్ బ్యాచెస్ ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ పక్క ర్యాలీ అవ్వడానికి చాలా ఛాన్స్. అతి దగ్గరలో ఈ జమిలీ ఎలక్షన్స్ కన్నా దీనికన్నా ముందు పరిణామాలు ఏంటంటే, ఏ తెలుగుదేశం రామారావు గారి దగ్గర నుంచి చీల్చుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దగ్గర 40 ఏళ్ల పైచిలుక ఈ ప్రస్థానం ముందుకెళ్తున్న ఉదంతం గమనిస్తే అత్యంతం అతి దగ్గరలో ఒక డిఫరెంట్ పరిణామం సంతరించుకోబోతుంది. ఆ సంతరించుకునే దగ్గర ఏం జరుగుతుందంటే క్యాస్ట్ వైజ్ గా పోలరైజేషన్ జరుగుతున్నాయి. అందుకే మీరు చూడండి, మీరు గమనిస్తే బాబాయ్ అబ్బాయి, తండ్రి కొడుకు, అన్న తమ్ముడు అన్న అండ్ ఒక బావమరిది, ఇదే రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. మీరు గమనించుకోగలిగితే ఉత్తరాంధ్రలో బాబాయ్ అబ్బాయి ఎవరు, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి గారు ఎవరు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీరు గమనించగలిగితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, రాబోయే రోజుల్లో నాగబాబు గారు, బాలకృష్ణ గారు 3 టర్ములు బట్టి గెలుస్తున్నా సరే మంత్రి కాకపోవడం. ఈ పరిణామాలలో ఎక్కడో దగ్గర ఒక అన్సర్టనిటీ అంత డ్రైవ్ అవుతూనే ఉంటుంది. ఈ అన్డ్రైవ్ ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే, ఒక పార్టీ పోలరైజేషన్ నిశ్చితంగా గమనించుకోగలిగితే 21 స్థానాలు క్షేత్రస్థాయిలో మనందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎన్నాళ్ళు బట్టి పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో నిర్మించుకోలేదు అన్న దగ్గర ఇవాళ మీకు ఒక రీజనల్ పార్టీస్ కి, ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కానీ, లేదంటే జనసేన పార్టీ కానీ, మొన్న దాకా వచ్చిన వైఎస్ఆర్సీపీ కానీ, గతంలో తెలుగుదేశం కానీ, ఇవన్నీ మీరు ఒక మర్రి చెట్లాడి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దాంట్లోంచి నాయకుల్ని వాళ్ళ క్యాడర్లు ఇలా ట్రావెల్ అయ్యి ఆ పార్టీలో సురక్షితంగా వాళ్ళకి జరిగినంత కాలం జరుపుతూనే ఉంటారు. అండ్ తర్వాత క్యాస్ట్ అనేది సడన్ గా వాళ్ళకి ఒక 10-15 ఏళ్ళ తర్వాత ఒకసారి గ్యాప్ వస్తుంటుంది. అప్పుడు ఏమవుతాయంటే కొత్తగా వచ్చిన రీజనల్ పార్టీల పట్ల చాలా ఆకర్షితులు అవుతుంటారు. గతంలో ప్రజారాజ్యం, జనసేన, గతంలో తెలుగుదేశం, మొన్న వచ్చిన వైఎస్ఆర్సీపీ. సో ఇవన్నీ మీరు గమనించుకోగలిగితే క్యాస్ట్ పోలరైజేషన్స్ తప్ప ఇంకేమీ లేదు. కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పేదలు, సంక్షేమం వీటన్నిటిలోంచి వస్తున్న దగ్గర వీళ్ళు ఇండివిజువల్ గా గేట్లు ఓపెన్ చేసుకుని ఎక్కడికక్కడ ఉండిపోయిన తర్వాత ఈ జరగబోయే పరిణామాల్లో ఓటమి తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో నిలకడగా రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత పనికిమాలిన పనులు చేస్తూ రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు. ఈ పనికిమాలిన పనులు చేస్తూ రాజకీయాలు చేసిన వాళ్ళకి పొలిటికల్ పవర్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేరు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే
ఏ ఎండగా గొడుగు పెట్టే కార్యక్రమంలో అధికారంలో ఉన్న పార్టీ పట్ల ఎక్కువగా ర్యాలీ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇది మీరు గమనించుకోండి. బట్ కమిట్మెంట్ తో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉంటారో, ప్రధానికి బాజీ గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు జరిగిన అవమానం అంటే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు వేరు, ఆత్మాభిమానం లేకుండా ఏదో విధంగా పక్కదారులు దొక్కుంటూ పోయే వాళ్ళు వేరే ఉంటారు. సో ఇలాంటి రాజకీయాలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు గమనించుకోగలిగితే ఆద్యంతో ఒక పార్టీని నమ్ముకుని, ఒక వ్యవస్థను నమ్ముకుని కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళని మీరు అరుదుగానే చూస్తారు. కానీ ఈ మూమెంటం లో ఒక పార్టీ కొంతమంది వెళ్ళిపోయినంత మాత్రాన బలహీన పడిపోతుంది. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నాయి, ఆ పార్టీకి ఏమన్నా సరే నెక్స్ట్ ఎలక్షన్స్ లో 151 సీట్లు గెలిచారు. అలాగే 23 స్థానాలకే పరిమితం అయిపోయిన తెలుగుదేశం ఈ విధంగా 124 స్థానాలు కాంకర్ చేస్తుందని ఈవెన్ వైల్డ్ డ్రీమ్స్ లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అంతే విధంగా 151 స్థానాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11 స్థానాలకే పరిమితం అవుతారని కూడా ఎవరు ఇచ్చట్లేదు. సంక్షేమంతో పెరిగిపోతుందనో, లేదంటే అధికారం ఉన్నదాన్ని మిస్యూటిలైజ్ చేసామన్న దగ్గర, లేదా డెవలప్మెంట్ మాడ్యూల్ అన్న దగ్గర చూసుకుంటే చాలా కంపారిజన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లోనూ. జిఎస్డిపిఏ చూసుకుంటే 10% డౌన్ ఫాల్ లో ఉంది. కానీ ఆ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూస్తే 16.3 జిఎస్డిపి ఉంది. గత ప్రభుత్వంతో, దానికన్నా ముందు ప్రభుత్వంతో కంపేర్ చేస్తే దగ్గర 9.8 జరిగి అవుతున్న ఉదాహరణలు ఉన్నాయి. సో ఇవన్నీ మనం అభివృద్ధి సూచికలను చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ లో వినూత్నంగా 1,56,00,000 పైచీలుగా ఎక్స్పోర్ట్ మాడ్యూల్ కనిపించిన దగ్గర 89,680 కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల గత 5 సంవత్సరాల పరిమితి కూడా గమనించుకోగలిగితే అభివృద్ధి సూచికలు బాగానే ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ సెక్టర్ క్రియేట్ చేయడంలో 2,34,000 జాబ్ క్యాలెండర్ దగ్గర 2,64,000 పైచీలకు జాబులు క్రియేట్ చేసిన తర్వాత కూడా ఇవేవి సూచికలు కావండి ప్రజలకి. ఒక తమిళనాడు తరహా పాలిటిక్స్ కి తెరలేపినప్పుడు ఏమవుతుందంటే, కొత్తగా అన్న దగ్గర ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ప్రతి ఒక్కడికి 15,000 వస్తుంది అన్న దగ్గర అట్రాక్టివ్ గానే ఉంటుంది. ఇప్పుడు దాకా వచ్చిన 15,000 దగ్గర ఇలాంటివి డెఫినెట్ గా సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ కి గ్యారంటీగా ప్రభావితం చేస్తాయి. ఆ ఎలక్షన్స్ లో ఏమవుతాయంటే 40-40% నిలకడగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ వాటిని పెంచుకోవడానికి వీళ్ళ దగ్గర ఏంటంటే వేలం పాటలు, చీట్ల పాటలు లేనప్పుడు వచ్చే ఉపద్రవాలు. దీన్ని బేస్ చేసుకునే ఒక నాయకుడితో ఇదంతా సర్వం తిరిగిపోతుందంటే, గతంలో ఇదే గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతానంటే అవంతి శ్రీనివాస్ గారు ఎన్ని అవరోధాలు, ఎన్ని పాపాంతకాలు క్రియేట్ చేశారు అందరికీ తెలిసింది. ఇవాళ అవంతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇవాళ తెలుగుదేశంలో జాయిన్ అవుతారా, జనసేనలో జాయిన్ అవుతారంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ లో గ్యారంటీగా వీళ్ళందరూ ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆవిర్భవించిన రాజకీయ నాయకులే. అంటే గ్యారంటీగా అటుపక్క ప్రముఖ సుముఖత చూపిస్తారు. రాబోయే రోజుల్లో అంటారా ఈ ప్రభుత్వాలను నిలకడతనం లేదా జమిలీ ఎలక్షన్స్ అన్నదానికి మీరు గమనిస్తే ఇవాళ పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వచ్చు, రాజ్యసభకు వచ్చిన ఎవరు బెంచ్ స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ ఎవరెవరు ఏ పార్టీలు ఏ విధంగా ఈల్డ్ అవుతాయి అన్న దగ్గర ఇప్పుడు ఎప్పుడో మనం కొన్ని రోజుల తర్వాత చనిపోతామని చెప్పి రోజు శ్మశానంలో మంచం వేసుకుని పడుకోం కదా. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తుల యొక్క పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న రాజకీయ విధానంలో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ వల్ల జాతీయ స్థాయిలో 99 స్థానాలతో ఉంది. వాళ్ళకి వైఎస్ఆర్సీ ఎన్డీఏ కూటమికి ఓట్ల వ్యత్యాసం మీరు గమనించినా, లేదా సీట్ల వ్యత్యాసం గమనించినా, గతంలో మీరు గమనిస్తే ఒక ప్రభుత్వం కూలిపోయిన ఇంకో ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడానికి రెడీగా ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేనప్పుడు, లేదంటే చంద్రబాబు గారి గవర్నమెంట్ కానీ లేదా నితీష్ కుమార్ గవర్నమెంట్ తో క్లచర్స్ మీద ఉన్న ఎన్డీఏ కూటమి కూడా ఇవాళ వీళ్ళ వల్ల ఏం ఉపద్రవం లేదన్న భరోసాతోనే ముందుకెళ్ళిపోతుంది. మీరు అది గమనించండి. సో అంచేత ఈ జమిలీ ఎలక్షన్స్ బిల్లు పాస్ అవ్వడం, తదనంతరం జరగబోయే దగ్గర 20-33 రాష్ట్రాలు ఉన్నాయి కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు. ఎంత యాక్సెప్టెన్స్ కావాలి? రామ్నాథ్ కోవింద్ గారు ఎవరికి తెలియకుండా 3 గంటకి తెలియకుండా దేశవ్యాప్తంగా చేసిన సర్వేకి ఇవాళ జమిలీ ఎలక్షన్స్ అంటే అందరూ ఒప్పేసుకుంటారు అనుకున్న దగ్గర ఎలక్షన్స్ వస్తే మేము గెలుస్తూ ఉన్న ఒకే ఒక అపోహతో రాజకీయ పార్టీలు ఉంటే ఓటమి తర్వాత ప్రతిసారికి ప్రజలు ఎలా ర్యాలీ అవుతారన్న దాని మీద పూర్తి అవగాహన. ఇప్పుడు వల్ల వ్యవసాయదారులు పడుతున్న తీవ్ర కష్టాలకి నేను కాక మనం పుష్ప సినిమా రిలీజ్ అయింది. ఒక సినిమా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు 100 కోట్ల బడ్జెట్ పెట్టేసాం, చాలా ఇది అయిపోతుంది, టికెట్లు పెంచుకోవచ్చు అంటే ప్రభుత్వం వెసులుబాటు ఇస్తుంది. కానీ గిట్టుబాటు ధర ఇమ్మంటే మాత్రం వాళ్ళ దగ్గరికి ఒక అవకాశం ఉంటుంది. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు చేసేవి. నాకు తెలిసి గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులను పరిరక్షించుకోవడం. ఎందుకంటే రోటీ కపడా ఆరు మకాన్ అన్న దగ్గర రోటీ ప్రజలకు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్నది గ్రహించిన పార్టీ కాబట్టి ఆ రోజు నుంచి రైతుల పట్ల వాళ్ళు చేస్తున్న చిత్తశుద్ధి ప్రపంచానికి జరగగలిగింది. కానీ ఎప్పుడైతే ఈ ఎన్డీఏ కూటమి కొత్తగా బీజేపీకి ఒక అర్థం పరమార్థం మార్చిన ఈ షా అండ్ నరేంద్ర మోడీ గారి ద్వయంతో నడుస్తున్న అదానీ అంబానీల పరిరక్షణ ప్రభుత్వాన్ని రైతు సంరక్షణ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాదు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. ఫర్ ద పీపుల్